గుడ్ మార్నింగ్. ఫస్ట్ నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే ఏ విధంగా అయితే చర్చోపవాదనలు జరిగినాయో మనం లోక్సభలో చూసాం. బిల్లు వీగిపోయేలా చేసింది ప్రతిపక్షం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే నిజంగా మహిళల కోసం మీరు తీసుకొచ్చిన బిల్లుని మరి ప్రతిపక్షాలు అడ్డుకోవటం వల్ల మహిళలకి నిజంగానే ఏదైనా ముందు ముందు మంచి జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? బిల్లు వీగిపోవటం ఎలా చూడొచ్చు అంటే మేడం, ఇక్కడ రెండు వాదనలు వినిపిస్తుంది మేడం. మేము మహిళా రిజర్వేషన్ బిల్లు అంటున్నాం, వాళ్ళు ఏమన్నా అంటే ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, మహిళల పేర్లను అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ చేస్తూ వాళ్ళు లబ్ధి పొందడానికి రాజకీయ అవసరాల కోసం, నియోజకవర్గాల పెంపు కోసం ఇలాంటి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, వాళ్ళ వాదన సైడే వెళ్ళాను మేడం. ఇప్పుడు అవుననుకున్నా కదనగా మొదటికి 25 సంవత్సరాలు ఫీడ్ చేసిన ఇందిరాగాంధీ తర్వాత వాజ్పేయి గారు ఇంకొక 25 సంవత్సరాలు ఫీడ్ చేశారు. అవునన్నా కాదన్నా 2026లో డెఫినెట్గా డీలిమిటేషన్ కావాల్సిందే, జనాభా లెక్కలు తీయాల్సిందే. దాన్ని డెఫినెట్గా జనాభా లెక్కలు బేస్ చేసుకొని కొన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు కానీ ఎవరు అడ్డుపడ్డా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ లా ఎవరైనా పెంచాల్సిందే. ఇప్పుడు నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ సోదరులు కానీ ఇంకొకరు కానీ, నేను ఏమడుగుతున్నా అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇలా పెంచడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే, అమిత్ షా గారు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు. మొదటి రోజు చెప్పిన దానికి రెండో రోజు చెప్పిన దానికి చాలా క్లారిటీగా క్లియర్ గా ఆయన చెప్పాడు. దక్షిణాది మొదటి రోజు ఏం చెప్పారు? విత్ నెంబర్స్ తో కాదు, ఏపీ స్టేట్ కి అంతా, తెలంగాణ స్టేట్ కి అంతా, కర్ణాటక స్టేట్ కి ఎంపర్ చెప్పారు. సెకండ్ రోజు ఏం చెప్పారు? లేదు, మీకు బిల్లులో పెట్టాలి, మరీ కోరుకున్నారు కాబట్టి నాకు 1 hour టైం ఇవ్వండి. విత్ ఇన్ 1 hour లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎంత పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఎంత ఉంటుంది ఏందని చెప్పి ఈచ్ అండ్ ఎవర్ తీసుకొచ్చి నేను మళ్ళీ రివైజ్డ్ బిల్ పెడతాను, మీరు కూర్చొని 1 hour వెయిట్ చేసి చెప్పమని చెప్పేసి నిజం చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాలకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని మనం చెప్పుకోవాలి మేడం. ఎందుకు ఇది అన్నా అంటే అవునన్నా కాదన్నా మా భారతీయ జనతా పార్టీ మా సైడ్ కన్నా అంటే హిందూ బెల్ట్ స్ట్రాంగ్ గా ఉండేది. అలాంటి హిందూ బెల్ట్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ వాళ్ళకంటే కూడా మన యొక్క హక్కుల్ని కాపాడు కోసం మన కోసం నిలబడి ఈరోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పాపులేషన్ నేను ఉన్నదానికంటే 50% పెంచుతాను ఒక మంచి సువర్ణ అవకాశాన్ని మనకిచ్చింది. దానివల్ల మనం డెఫినెట్ గా దీనికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరైనా ఇంతవరకు పార్లమెంట్ లో చెప్పారంటే ఇప్పుడు దాకా ఎవరు చెప్పలే. గత 3 నెలల నుంచి పెంచుతున్నారు జరుగుతానని తప్పించి ఇంతకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పలే. ఈవెన్ దో కాంగ్రెస్ కూడా ఏంటంటే ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని చెప్పి బయటికి వెళ్ళింది తప్పించి లేదు మీరు ఇలా ప్రపోజ్ చేయండి, ఉత్తరాంధ్రలో ఉన్న సీట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని సీట్లు పెంచండి, తెలంగాణకి ఇన్ని సీట్లు పెంచండి, కర్ణాటక ఇన్ని సీట్లు, తమిళనాడు ఇన్ని సీట్లు పెంచండి, ఎవరైనా బెస్ట్ ఆల్టర్నేటివ్ ఒక ప్రపోజల్ ఇచ్చారంటే ఇప్పుడు దాకా ఎవరు బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఇవ్వాల. వీళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మంచి అవకాశం, భారతీయ జనతా పార్టీ ప్రాంతాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఒక మంచి అవకాశం మనకి ఇచ్చింది. ఉత్తరాంధ్రకి మంచి అవకాశం ఇస్తే ఈ రోజు మన అవకాశాన్ని వదిలేసుకోవడం వల్ల మనం చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే రేపు 2026లో ఏదైతే 2026లో సెన్సస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగే డీలిమిటేషన్ లో ఇన్ కేసు జనాభా లెక్కల గనక ప్రాతిపదిక గనక ఎమ్మెల్యే సీట్ల గనక ఎంపీ సీట్ల గనక పెంచితే మొదటిగా లాస్ అయ్యేది మన ప్రాంతాలకి, మొదటగా లాస్ అయ్యేది మన రాష్ట్రాలకి. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? అది కనుక వీళ్ళు సమాధానం చెప్పాల్సింది. అదేంటంటే భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ తీసుకొస్తుంది, మీరు రాజకీయంగా అడ్వాంటేజ్ పొందడానికి అంటే ఇప్పుడు దాకా 3 డీలిమిటేషన్లు జరిగినాయి. మరి 3 డీలిమిటేషన్లు ఎవరు మరి రాజకీయంగా ఎవరు అడ్వాంటేజ్ పొందారు? మీరు అడ్వాంటేజ్ పొందుతారన్నారు. నిన్న కాక మన జరిగిన డీలిమిటేషన్ లో కూడా 2022లో కనుక అటల్ బిహారీ వాజ్పేయి డీలిమిటేషన్ కమిషన్ ఫామ్ చేస్తే అది 2007లో కంప్లీట్ చేస్తే 2009లో మీరే ఎలక్షన్ ఉన్నారు కదా, మీరే ఎలక్షన్ చేసుకున్నారు కదా. అంటే మీరు పొందొచ్చు రాజకీయ లబ్ధి, మేము పొందుతామని చెప్పి మీరు ఎలిగేషన్ చేస్తున్నారా? మీరు రాజకీయ ఎలా పొందారంటే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. హైదరాబాద్, ఎస్పెషల్ తెలంగాణ హైదరాబాద్ లో దాదాపు ఈ యొక్క పాదబస్తీ ఏరియాలో మనం చూసుకుంటా పోతే హిందూ పాపులేషన్ 40% ఉండి ముస్లిమ్స్ పాపులేషన్ హిందూ పాపులేషన్ 60% ఉండి ముస్లిం పాపులేషన్ 40% ఉండేగా కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాలు ఉంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ దీన్ని ఏం చేశారంటే హిందూ పాపులేషన్ కి 38కి తగ్గిస్తూ ముస్లిం పాపులేషన్ దాదాపు 62% పెంచుతా వీళ్ళు నియోజకవర్గాలు పెంచి పాదబస్తీ కానీ ఇంకొక ఏరియా కానీ ఎంఐఎంకి అనుకూలంగా ఫిక్స్డ్ ఎమ్మెల్యే సీట్లు వచ్చే విధంగా మీరు చేశారు. ఇప్పుడు మీరు చేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తారనుకుంటే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దేశ్కి నేత అని చెప్పుకోవటానికి ఆయన యొక్క ముడ్డెనకుండా తోకం పట్టుకొని మన యొక్క నియోజకవర్గాలు మొత్తం యుద్ధం, ఇండియా మొత్తం యుద్ధం అని చెప్పి మనం ముందుకెళ్ళు ఈ రోజు
ఆయన నమ్మి ముందుకెళ్ళటం వల్ల మనం బోల్తా పట్టం అదే జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇంతవరకు ఏ మీద కానీ ఎవరు కానీ ఇంతవరకు చెప్పట్లా. అన్యాయం జరుగుతుందని తప్పించి అన్యాయం ఎలా జరుగుతుందని ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎస్పెషల్లీ అన్యాయం జరుగుతున్నారు కదా, ఇంతకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రాక్టీస్ మీరు ఎవరైనా చెప్పగలిగారంటే ఎవరు చెప్పలేదు కదా. ఎవరు ఇంతవరకు చెప్పలేకపోయారు. చెప్పలేకపోను. ఇంకోటి ఇక్కడ ముస్లిం మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి వద్దాం. మహిళా రిజర్వేషన్ మీరు సపరేట్ తేవచ్చు కదా, సపరేట్ తీసుకొస్తే మేము పాస్ చేస్తాం కదా. లేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ ఇప్పుడున్న ఎంపీ సీట్లు ఏదైతే 500 చిల్లర ఎంపీ సీట్లు ఉండి దానికే మహిళా రిజర్వేషన్ బిల్లు తేవచ్చు కదా, మేము అంగీకరిస్తాం కానీ చెప్పడం మా కాంగ్రెస్ పార్టీ సోదరులు గారు ఇంకో సోదరులు గారు చెప్పడం జరుగుతుంది. నిజంగా మేడం ప్రాక్టికల్ ఆలోచిద్దామండి, ఒక రాజకీయ నాయకుడు ఆలోచిద్దామండి. మా సోదరులు ఎనలిస్ట్ పెద్దలు కొడిసా కూడా చెప్పాలి ఈ మాట. ఇప్పుడు నా ఉన్న ఎంపీ సీట్ తీసి నేను ఇంకొకరికి ఎంపీ సీట్ ఇస్తాను, ఆఖరికి నా భార్యకి ఇచ్చినా కానీ, నా కోడలకి ఇచ్చినా కానీ, నా కూతురికి ఇచ్చినా కానీ నేను ఒప్పుకుంటానా? ఎవరైనా ఒప్పుకుంటారా? రాజకీయ పార్టీలో ఉన్న ఎంపీలు ఎవరైనా ఒప్పుకుంటారా? బయటికి ఏదో చెప్పడానికి కానీ మప్పి పెట్టడానికి మాయ పెట్టడానికి ఏదో చెప్పాలి కాబట్టి, లేదా మీరు ఇప్పుడే తీసుకురానికి కానీ మేము ఒప్పుకుంటాం అదే చెప్పడానికి తెప్పించి ఇలాంటి మాటలు చేయడం తెప్పించి నిజంగా ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి మేము 23లో బిల్లు పెట్టినాం కదా, మరి మీరు అప్పుడే చెప్పొచ్చు కదా, లేదా 29లో వచ్చేలాగా మీరు చేయండి అని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నారు? ఎలాగైనా ఇప్పుడు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ని తీసేయాలి, వీగిపోవాలి అని చెప్పడానికి చేయడానికి వీళ్ళు చూపించడానికి ఇది చేశారని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగార్జున గారు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. జితేందర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి?